నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఓవైపు అధ్యక్షుడిగా బాధ్యతలు, మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ప్రచారంలో బిజీగా ఉన్నారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, అంబర్పేట్, సనత్ నగర్ నియోజకవర్గాల్లో వరుసగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ను పెంచారు. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ప్రచార హోరును కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. రోజుకో నియోజకవర్గాన్ని చుట్టేస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బైక్ ర్యాలీ, స్టేట్ కార్నర్ మీటింగ్లలో పాల్గొని పబ్లిక్లో జోష్ను పెంచుతున్నారు. ప్రతి గల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అడుగుతున్నారు. గత 10 ఏళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్, అయోధ్యలో రామాలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, కరోనాను తరిమికొట్టిన ఘనత కేవలం మోడీకే సాధ్యమవుతుందని అన్నారు. వీటన్నింటిలో తమ భాగస్వామ్యం ఉందని, అది సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజల వల్లే సాధ్యమైందని అన్నారు కిషన్ రెడ్డి. అంతేకాకుండా కేసీఆర్ ఇక రాజకీయాల్లో ఉండరని, ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని చెప్పారు. బీఆర్ఎస్ కనుమరుగయ్యేందుకు 10 ఏళ్లు పట్టిందని, కాంగ్రెస్ కనుమరుగయ్యేందుకు 5 ఏళ్లు పడుతుందని అన్నారు కిషన్ రెడ్డి. అనంతరం మరోసారి గెలిస్తే చేయబోయే పనులపై కూడా క్లారిటీ ఇస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మీ వాడిని మీ ఆశీస్సులతో అభివృద్ధి పనులు చేశానంటూ కిషన్ రెడ్డి తన స్పీచ్లతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కిషన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి కావ్యారెడ్డి సైతం భర్త గెలుపు కోసం శ్రమిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కిషన్ రెడ్డితో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు.